ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. మరి లెస్సైన జ్ఞానము ఏమిటి అంటే, మరి లెస్సైన జ్ఞానము అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకొనుట, దేవుని వాక్యానుసారం, మరి దేవుని వాక్యానుసారంగా బ్రతుకుట, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుట. జ్ఞానము దేని వలన కలుగుతుంది? ఈ లోకంలో ఉన్నతమైన చదువులు చదవడం వలన కాదు, మరి ఉన్నతమైన ఐశ్వర్యం వలన కాదు, ఉన్నతమైన మన క్రియల వలన కాదు. దేవుడు ఇచ్చిన బహుమానం. మరి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యెహోవా యందు గుప్తములై ఉన్నవని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చి ఉన్నది. మనం జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆయన వెంబడి మనం బ్రతికిన వారిగా ఉండాలి. రెండవదిగా ఆయన మాటకు లోబడిన వారిగా ఉండాలి. మూడవదిగా ఆయన చిత్తం కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. లెస్సైన జ్ఞానము సంపాదించుకునండి. మీరు మరి వాటిని మీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుడి. లెస్సైన జ్ఞానము అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము. మరి దాని వలన మనకు జ్ఞానం కలుగుతుంది. దేవుడు మనతో మాట్లాడటం వలన, దేవుని వాక్యం వలన ధ్యానించుట వలన మన యొక్క జ్ఞానము ఉన్నతంగా ఇంకా ఆశీర్వదించబడిన వారిగా ఉంటాం. అవి నీకు జీవంగాను, నీ మెడకు అలంకారంగాను ఉండును. అది మనకి జీవంగా ఉంటుంది. మన మెడకు అలంకరణ అంటే మన జీవితంలో ఉన్నతంగా ఆశీర్వదించబడతాం. అందరూ మెచ్చుకునేటట్టుగా మన ప్రవర్తన ఎందు, మన చూపులు ఎందు, మన తలంపులు ఎందు, మన ఆలోచన ఎందు దేవునికి తగినట్టుగా బ్రతుకుతాం. దేవుడు అంచెంచుల అభివృద్ధిపరచువాడిగా ఉంటాడు. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడుచుదు, నీ పాదము తొట్రెళ్ళదు. ఎప్పుడైతే మన వాక్యాన్ని మనం పట్టుకుంటామో, వాక్యం వెంబడి మనం నడుస్తామో, వాక్యం వెంబడి మనం జీవిస్తామో, మన యొక్క పాదము తొట్టల్లదండి. మనం ఎప్పుడైనా దేవునికి విరోధమైన కార్యాలు చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆ వాక్యం మనల్ని గద్దిస్తుంది. ఇది తప్పు, నువ్వు ఇటువైపుకు వెళ్ళకూడదు, ఇది చేయకూడదు, నువ్వు అటువైపు చూడకూడదు అని దేవుని వాక్యాన్ని మనల్ని కావలి కాస్తుందండి. అది మన పాదములకు తొట్రల్లకుండా, మన పాదాలు పడిపోకుండా, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు పడిపోకుండా మరి దేవుడు మనలను భద్రపరిచేదే దేవుని యొక్క వాక్ అండి. దేవుని వాక్యను మనం కలిగినట్లయితే లెస్సైన జ్ఞానాన్ని సంపాదించుకునేట్లే. దేవుని వాక్యాన్ని మనం పాటించినట్లయితే లెస్సైన జ్ఞానం మనకు సొంతమగును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వెంబడి వెళ్దాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించి, దేవుని వాక్యానుసారంగా మనం జీవించి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇటు వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా వేదలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. వేలాది వెండి బంగారు నాణముల ఇస్తారదననిది కన్నా, వేలాది వెండి బంగారు నాణముల ఇస్తారదననిది కన్నా, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైనది ప్రభువా. నీ ధర్మశాస్త్రమే ఎంతో
విలువైనది ప్రభువా, నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతు ప్రభు, నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతు ప్రభు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది, నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.